సంగతి ఇక్కడ ఉన్నదా పిల్లగాడు భవనచంద్ర మహారాజు అడిగి వేడి కట్టెలు కొట్టుకున్నాడు. పంది నీడకు మాట్లాడుకుంటారు. ఈ ఎండతలవటకి ఏదైనా ఊరికి వెళ్ళిపోతారు వీళ్ళు మాట్లాడుకుంటారా. అడిగి పోయి కట్టెలు కొట్టుకొని భవనచంద్ర మహారాజు ఉల్లి కట్టు ఈ కట్టెలు అమ్ముకోని అప్పుడు పరం అడుక్కున్నాడు భవనచంద్ర మహారాజు. అనుకుంటే కుడితే వేడికి చూడమమ్మ రామ రామ సీత రామ ఏమో విద్యా వాళ్ళ ఊరాట అమరంగా నగరం ఆట మంచిగా అడిగి లేకులో ఇంటికి ఎక్కువ చుట్టాలు వాళ్ళు వస్తారు. ఇంటికి చుట్టాలు బాగా చుట్టాలు కాదురా ఏ ఊరు అయినా మనం ఇల్లు కడకుండే ఇదాన్ని అడుగుతారు మంచి ఇల్లు ఇచ్చిన మన కథకడికి లాస్ట్ నుంచి పోయి లాస్ట్ నీళ్ళు పట్టుకపోతున్నాం. మాట్లాడుకుంటా అంటే 16 ఏళ్ళ కొడుకు కదా ఈ భవనచంద్ర మహారాజు. ఈ అత్తిదొల్లు ఈ 16 ఏళ్ళ పిల్లగాను చూసారు. అరే నేను వీళ్ళు ఎట్లా అడగాలి ఎందుకంటే ఈ 16 ఏళ్ళ పొలమేందో తలమేందో అడగకపోతే మరి నీళ్ళు తాగుతుంది మరి వీళ్ళని అడగాలి. పొలాడైతే మంచిగా ఉన్నాడు మరి అడగాలి. అయ్యా మీరు ఏంటోళ్ళయ్యా ఏం చెప్పాలి బిడ్డ మా రాత పాడవాడ మేము మాత్రం అనగా రాజులమే కానీ ఏమున్నాయి బిడ్డ తోడు దొబ్బులు ఆడింది దరిద్రం దాకులాడింది ఏమి లేకుండా అయింది. అంటే రెడ్డిస్ అంటే ఏమున్నది బిడ్డ ఏమి లేకపోతే బుడ్డిస్ అయితే ఏమి లేనప్పుడు బుడ్డిస్ అంతేనయ్యా. మేము రాజులమే బిడ్డ కానీ మీరు రాజులే అన్నారు. మీ కొడుకులేనా? ఇప్పుడు కట్టెలు ఇచ్చాడు చూడు ఆడు మా పెద్ద కొడుకు ఇంకోటి ఆడు కూర్చున్నాడు చూడు సరేనయ్యా. మాది మీది పాండ్య నగరం పాండ్య మహారాజు అన్నారు కానీ మాది మా ఊరి పేరు చెప్పలే కదా. చెప్పలే బిడ్డ అడగలే నువ్వు చెప్పలే గట్లా మాది అమరంగ నగరం అయ్యా. అమరంగ నగరం ఏడికి పోతాను బిడ్డ ఏడికి పోతాను అయ్యా. వీళ్ళ లేకిడోళ్ళు పొలగాడ 16 ఏళ్ళు మన పొల్ల 10 ఏళ్ళు ఎక్కడ తల్ల 10 ఉన్నోడు ఎవడ ఎవడొస్తారా నాకు లేదని ఎందుకు పోతారా అని ఆడ కింద పోతాను అంటాడు. ఉన్నోడైతే నిద్ర నిలుగుతాడు కుక్క నిలుగుతాడు. లేకిడోడైతేనే అట్లా ఇట్లా అని మనకి ఎత్తుకపోవచ్చు. అదే దొరికి పెట్టాడు నువ్వు అయ్యర్ పట్ట ఊరి భూమి పెడితే ఆగలేదు. కనుక మాటయ్య పాండ్యేంద్ర మహారాజా మాది అమరంగ నగరం. అమరంగ రాజు తన భార్య హైమవతి దేవి. ఆమె 2 బిడ్డలు కన్నాక పెద్ద బిడ్డ దైవవతి చిన్న బిడ్డ దేవిక. 2 బిడ్డలు వచ్చాక పాప ఆయన భార్య చచ్చిపోతే కోట్ల శ్రీమంతుడు లక్షలాది డబ్బు. ఆయన ఊరికే రాజు. ఆయన రాజ్యం వెళ్దామంటే ముండ కత్తిరు రెండ కత్తిరు ఎలా అని ఆయన రాజ్యం వెళ్తాడు. అంతే కదా. అవి అందుకని ఆయన ఏమన్నాడు కదంటే పెద్ద బిడ్డ దైవవతి 10 ఏళ్ళ బిడ్డకు లగ్గం చేసి వాళ్ళని నరికం పెట్టుకొని ఆ కొడుకు రాజ్యం అప్ప చెప్తా దేశం అప్ప చెప్తా నన్ను తండ్రికి అరుచుకుంటాడు. ఇక నా బిడ్డలు మంచిగా అరుచుకుంటాడు నా రాజ్యాన్ని కాపాడుతాడని ఆలోచన పడ్డాడు. అవి అందుకని మేము పిల్లగాడి దడలు తీసుకుంటూ వస్తాం. ఎక్కడ వేరే కానీ 10 ఏళ్ళ పళ్ళ దగ్గర పిల్లగాడు దొరకలే. ఇంత వేరే ఎవరు పెద్దోడా? ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 16 ఏళ్ళు ఉంటాయా అయ్యా? అంతేనా? శివరాత్రితో కనుక మాట నీ కొడుకును జర మెప్పించి నీ కొడుకుని అడిగి ఆయన ఇంటికి ఎవరు మంచిగా మా పాప ఒక్క పూరను పోయి చేయబట్టే మేము బతుకుతున్నాం. వాడు రోజు ఊళ్ళో పోయి కట్టెలు కొట్టుకొచ్చి అడవి పోయి కట్టెలు కొట్టుకొచ్చి కట్టెలు అమ్మితే తెచ్చి తౌడ పొరవ తెచ్చి
అనువులు దారపోతాను నన్ను దాస్తాను నా పెన్నాన్ని దాస్తాను నా చిన్న కొడుకు ఇట్లా అవ్వయ్యను రాదే కొడుకు అయితేనే అక్కడికి అట్లా దాదుకుంటాడు మామను అక్కడ దేనికనకి అట్లా దాదుకుంటాడని మేము ఆలోచన పడ్డాం అయ్యా నేను కొత్త చెప్పదాక ఎందుకు అంటే మీరా లేకులు ఒంటిటాడు గుడిసే గుడిసే చెప్పేస్తే గుడిసే లేకితరంగా నీ కొడుకును కూడా లేకితరంగా బతికిస్తారా మీ కొడుకు పవన్ చంద్ర మహారాజ్ అక్కడికి వచ్చేది ఉంటే మంచిగా ఆయన చల్లగా బతికేది ఉంటే ఓ నెలకు 5,000 నెలకు 10,000 అయ్యో మామ మీ మామను మంచిగా కలుసుకుంటా అయ్యో మామ మరి మామయ్యకి ఏం లేదు మామ 10,000 ఒప్పుకుంటాను అది కాదంటాడా ఉన్న సినిమా కోట్ల ఆస్తి అటు తినవచ్చు అటు చదువుకోవచ్చు ఇటు చదువుకోవచ్చు నేను పోతే వాళ్ళ ఇంటికి పోతే నీకు ఇట్లా ఎట్లా పోవాలని చెప్తాను ఎవరు అగో 5,000 10,000 పంపుతాడు మీరు ఇంత పెద్దోళ్ళు కాదా ఆ మామ నడుచుకున్నాడు అయ్యా నడుచుకున్నాడు మామ నడుచుకోడా కొడుకు ఫైన్ పట్టిస్తారంటావా నువ్వు అంగకుంటే నీకు వచ్చినాడు అందులో తీయరాదు ఇప్పుడు నీకు రాకనేప్ప కానీ వాళ్ళు అంటారు కదంటే పెద్ద కొడుకు భవనచంద్ర మహారాజు మరి వాళ్ళకి పిల్లున్నదట మరి కోట్ల శ్రీమంతులట వాళ్ళు కోట్లు రాజ్యానికి రాజాట వాళ్ళ తండ్రి ఆ పిల్ల తండ్రి ఆ పిల్ల పేరు అందు గురించి మరి బుద్ధి కాకూడదు మరి కొడుకులు వాళ్ళు తీసుకుపోయి పొలం పెళ్లి చేస్తారట రాజ్యానికి రాజుని చేస్తారట అలా దైవవతికి మన కొడుకును బాగా చేస్తారట మనం చేద్దామా మన చేతిలో నువ్వు లేవు మన మనకు ఎవడన్నా అట్లా కాదే మన కొడుకు ఎవడన్నా ఇవ్వాలంటే వాడైనా ఇంటి వాడు ఇచ్చేటోడు సంబంధం ఇచ్చేటోడు ఇంటి 4 చుట్టూ ఎనుకులాడే ఇస్తాడు అటుకనే ఇస్తాడు 7 తరాలు అటు 7 తరాలు చూసి ఇస్తారు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి ఇస్తాడు ఉన్నది ఏమి లేదు చెరువు వెనుక గుంట భూమి ఉన్నదా లేదా పొందకన్ను ఉన్నదా లేదా అని మనకేనాడు వేరే నీకు బొందమందం కూడా లేదు కదా లేదు అందరు పెట్టే మనం పెడతారు కానీ చేద్దాం మరి నువ్వే అంటావు కొడుకు కొడుకు ఇష్టం అవుతున్నావు మరి కొడుకు అద్దరు అనుకో అద్దు అడుగుదా కొడుక మనకు మాత్రం అనగా కొత్త కొత్త బట్టలు వేసుకోవచ్చు మనం ఎంతో మంచిగా కావచ్చు వచ్చిన రండి నీకేమెరకలేదు ఊరు మాత్రం అనగా అమరంగా నగరమాట అమరంగా రాదు మరి వచ్చి వాళ్ళకన్నా బిడ్డ దైవం వచ్చి బిడ్డ ఎవరు నువ్వే నేనా ఇల్లుటా నాయన ఇల్లరికం నేను ఎట్లా పోతా ఇల్లరికం నేను పోతే మిమ్మల్ని ఇంటికాడ రాదేటోళ్ళు ఎవరు నాయన మనకేం లేకుండా నేను అడిగి పోయి కట్టెలు కొట్టి కచ్చి ముళ్ళే పోయి కవుడు పాడికి కట్టెలు అమ్ముకొని మీకు తనములో జారబోతా ఎదిగిన కొడుకునే ఎదిగిన కొడుకు నేను ఒక్కని వెళ్ళిపోతే నాయన మీరెట్లా బతుకుతారు బాబు
చచ్చిన వాళ్ళే రేపు చచ్చిన వాళ్ళే ఎప్పుడు చచ్చిన వాళ్ళే కానీ నువ్వు రాజానికి రాజు అయితే నా కొడుక నువ్వు గొప్పగా బతుకుతే అంతే చాలురా ఫలానోడు మా కొడుకు అని చెప్పుకుంటాం రా నువ్వు గొప్పగా బతులు అంతే చాలు ఎవరి కొడుక అంటే పాండ్యేంద్ర మహారాజు కొడుకు చాలా గొప్పగా బతులు నా పేరు నాకు చాలదా కొడుక అంతలా మీ తమ్ముడు రమాశీల రాజు లేడా కొడుక మమ్మల్ని అచ్చుకోరా అన్నావు నాయన ఇల్లరికం పోవాలంటే ఇల్లరికం మొదలు తొక్కుడు పంటకి ఎంత ఓపికంటుందో ఇల్లరికం మొదలకి అంత ఓపిక ఉండాలి ఇంటికాడ ముద్ద నాదే అన్ని ఎక్కడికి వస్తాయి సరే నాయన వద్దు అంటే నా మాట ఇంటి కొడుక మీ తమ్ముడు మమ్మల్ని అర్థకుంటాడు గాని తమ్ముడా ఎక్కడ నువ్వు కొడుక నువ్వు బుద్ధిమంతుని 5 నెలలకు 2 నెలలకు 5,000 10,000 పంపుదే ఇక్కడ మేము సుఖంగా బతకమా అన్నావు అదే పర్వాలేదు నాయన అద్దంటే మీరు నా మాట సరే ఇల్లరికం పోతున్నాడు భవనచంద్ర మహారాజు కొడుకును సాగదోర సంగ కన్నవాళ్ళు చూడు కొడుకు భవనచంద్ర మహారాజు సాగదోర నీకు మావంటే మావ కాదు ఇక్కడ నన్ను ఎట్లా అర్చుకున్నావో ఇంటికాడ నీ మామని ఎట్లా అర్చుకోవాలరా తండ్రి కొడుక మీ మావంటే తండ్రి అనుకోను ఆయన మీ తండ్రిని నన్నెట్లా చూసినావో మీ మావని గట్ల చూడు చిన్న చిన్న ముక్కలారా అయ్యో నా కొడుక రారా చంద్ర రాజా మావంటే తండ్రి కొడుకో తండ్రి చూసుకోరా నీ కుమార్తెలు అంటే కొడుక చెల్లెలు చూసుకోరా నువ్వున్న కాడ కొడుకో మంచి పేరు తేరా కొడుక మంచి పేరు తేరా కొడుకో మసావు ఎట్లయినానే మేము ఎట్లన్నా బతుకుతావురా నువ్వు పోతాంటే కొడుక కొడుక నువ్వు వెళ్ళిపోతావు కానీ కొడుక మమ్మల్ని మరిచి ఉండకురా నాయన మమ్మల్ని మరిచి ఉండదు ఆయన సరే పర్వాలేదు నా కొడుకు భవనచంద్ర తమ్ముడు రామచంద్ర రాజుని పిలిచిండు తమ్ముడా రామచంద్ర రాజా తమ్ముడా నేను మాత్రమే అమరంగా నగరం ఇల్లరికం తమ్ముడా నేను వెళ్ళిపోతా ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉంటే మన అయ్యను చూసుకున్నా మన అవరు చూసుకున్నా అప్పుడు పరం నీతికచ్చి తమ్ముడా మీ అందరికి తమ్ముడు దారపోయిన నేను ఎదిగిన కొడుకు నేను పోతా తమ్ముడా మన అవ్వ పైలము మన నాయన పైలవారై తమరే కాబట్టి నాడు అవ్వయ్యారు కాబట్టి తమ్ముని చేతుడా పోదావన్నా అవనక్క మాట అంటే అయ్యరక్క మాట అంటే నేనది కత్తారా మా చిన్న కొడుకు నన్ను మాట అన్నాడు నా పెద్ద కొడుకు ఉన్నప్పుడు మంచిగా అరుచుకునేదాని నేనది ఖచ్చితంగా నా మాట అంటే అయ్యా మాట లేక నా కొడుకు నన్నకి తనడాని మన అయ్యున్న మన అవ్వ ఏదన్నా బాయి ఏదన్నా చెరవంటే నేను వేరే కాడ అట్టి ఉంటానా 10 రోజులకు ఒక్కసారి వచ్చి మిమ్మల్ని చూసి పోతా నెలకొక్కసారి వచ్చి మిమ్మల్ని చూసి పోతారా
మావెట్ల చూచేతనే రచ్చి చూచిపోతా నేను నెలకి నేమపోతారా తమ్మి తమ్ముడికి గట్ల భవన్ చంద్రబాబు బుద్ధి చెప్పిండు జ్ఞానం చెప్పిండు తమ్ముడా ఇంటికి పెద్ద కొడుకు బుద్ధిగలడు అయితే ఇల్లంతా బుద్ధి కలిగి ఉంటది ఇంటికి పెద్దోడు లంగ అయితే ఇల్లంతా లంగ అవుతుందిరా నువ్వు నా మాట ఏమో తమ్మి బుద్ధిగానం చెప్పినాడు అవ్వ నేను పోతాను నాయన నేను పోతాను తమ్ముడా పోతాను పైరం నాయన పైరం అని చెప్పిండు వచ్చిన వాళ్ళ తోటి పవచంద్ర వారదు బయల్ని వాళ్ళ ఊరు అమరంగా బారా పన్నెండు అమరంగా అమరంగా రాదు ఉంటే భవనాలు వెళ్ళి తీసుకొచ్చిళ్ళు కుర్చేసుకొని కూతురు అమరంగా రాదు అయ్యా భవనచంద్ర మహారాజా మీ మావేనా ఆయన ఊపుకున్నది మీ మావేనయ్యా అన్నారు అప్పుడు ఆ భవనచంద్ర మహారాజుకు మావంటే నాకేమో తక్కువ రాలేదు నా తండ్రి నాకేం ఎక్కువ రాలేదు మా తండ్రి దాకా నేను చెప్పిన కొడుక మావంటే తండ్రి లెక్క చూసుకోమన్నాడు అని వచ్చే తల్లి పేరు పవనవాసి ఈయన భవనచంద్ర తమ్ముడు రమాచార్య మహారాజు ఎంతమంది కాళ్ళు మొక్కెడు కొడుకు ఎంతమంది చోడు వాళ్ళ కాళ్ళు మొక్కెడు నా కాళ్ళు మొక్కిండు రా రెక్కలు పట్టినాడు భవనచంద్ర మహారాజను ఎంత మంచోనిరా ఏడుగురు బిడ్డ మీ అవ్వ మాత్రం మీరు ఎందుకు అంటే మరి నువ్వు బాధపడే అవసరం లేదు బిడ్డ నీకు మాత్రం ఘనంగా పెళ్లి చేస్తా నా బిడ్డను మాత్రం చూసినావా నా బిడ్డ అని 10 ఏళ్ల పిల్లకున్న భవనచంద్ర మహారాజుకు లగ్గం చేస్తానన్నాడు బిడ్డ నువ్వు అతతో నా కాలం వచ్చి నా కొడుకు నిండు చూసుకున్నాను సరే పర్వాలేదు అన్నాడు అమరంగా మహారాజు బ్రాహ్మణ వల్ల వినిపించిన లగ్గ మొత్తం చూడమన్నాడు పిల్లగాడి పేరు భవనచంద్ర మహారాజు పిల్ల పేరు దైవవతి దేవి లగ్గ మొత్తం చూడు శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు శనివారం సారి బయలు ఆదివారం నాడు గోగులు బయలుగల గోగంధర లగ్గమాని లగ్గం కొడు ఎత్తినారు ఏనాడు మాత్రమే లగ్గం కోడి ఎత్తిరా లగ్గం కోడి ఎత్తిరా లగ్గం కోడి ఎత్తినాక లగ్గం కోడి ఎప్పుడు ఎత్తినారు అంటే పెళ్లి దగ్గరకు వచ్చింది ఆ గత అందరూ అరుగులేచిళ్ళు పూజమంతా గద్దలేసి భవనచంద్ర మహారాజుకు ఉన్న ఆ బిడ్డ దైవతి దేవికయ్యా శుభతోడి పెళ్ళైన పిమ్మట గానడు అమరంగా రాదు ఏమన్నాడు అంతా ఇక నీకు రాజా పట్టవి చెంగాడుతా ఊళ్ళో ఉన్న మందిని నీకు
పరిచయం చేస్తా. నాకు ఎట్లా విలువ ఇచ్చిందో నీకు గట్ల విలువ ఇయ్యాలి. అల్లుడు అని అల్లుడు భవచంద్ర వారం తీసుకున్నాడు. అమరంగా మారాలి కత్తి వేటికైనా ఇష్టమనుకోయినా ఎప్పుడు వచ్చిందో రాదన్నాడు బిడ్డ. వీళ్ళంతా మాత్రం నా ఊరు ప్రజలు, నా దేశాలు ఉన్న ప్రజలు. మరి బిడ్డ మరి రాజ్యం అనే తడిగా నీకు తెలియదు కదా. తెలియకపోతే చెప్తాను బిడ్డ. మరి మాత్రం అనగా ఒడ్డు చూసి ఉత్తరం దానం చేయాలి, ఉత్తరం చూసి భోజనం పెట్టాలి. నీకన్నా పెద్దవాళ్ళు కనబడితే నువ్వే నమస్తే పెట్టాలి. మరి నీకన్నా పెద్దవాళ్ళతో నువ్వు నమస్తే పెట్టించుకుంటే నీకు అర్థం అవుతుంది బిడ్డ. ఈ తరీకే మాత్రం రాజ్యం వెళ్ళాలి. సరే మామయ్య, నేను పోతాను బిడ్డ. సరే ఈ ఏలుకో రాజ్యం బిడ్డ. సరే మామయ్య అని మాత్రమైనా అల్లుడికి ఎప్పుడు రాజా పట్టేసి ఎక్కినాడు. భవచంద్ర వారా చూడవమ్మా సరమరాజయ్య గంటగట్టిరా అబ్బాయి ఎంత చక్కని పిల్లగాడయా. సూచనవా అల్లుని తీసుకొచ్చి రాజా పట్టదంటే ఇంత పుణ్యం కొద్ది రాజా వెళ్తాడు. ఇటు మామ పేరు కాపాడుతాడని మంచి పేరు వచ్చింది భవచంద్ర మహారాజు. మంచి పేరు ఎప్పుడు వచ్చిందో మరి మామని తండ్రితో చూసుకుంటాను. దేవితను చెల్లె 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 అని పిలుస్తాడు భవచంద్ర మహారాజు. నువ్వు అంటే చెల్లెని తీయడు. అబ్బా ఎంత మంచి మా బావ దొరికింది మాకు అని సంబరపడతానే దేవిక. ఈ అమరంగ మహారాజు ఇక నాకు ఆయన అల్లుడు కాదు నా కొడుకొత్తికే మెదుతాడు. ఇక అని ఇక్కడ వీళ్ళు సంబరపడతానులా. సంబరపడతాంటే అమరంగరాజు అనుకున్నాడు. ఇక నా అల్లుడు రాజే వెళ్తాడు. ఎందుకంటే నాకు పొద్దుట్లా పోతుంది అని ఈ అమరంగ మహారాజు ఎరగడ చేత్రం ఏ గుళ్ళ భీమవరం బాలిక గుళ్ళ ముంగట బల్లడమ్మ బల్ల పిల్లగాళ్ళకు ఇక చదువు అయిపోతున్నాడు. ఇక్కడ భవచంద్ర మహారాజు రాజు వేరుతున్నాడు. అక్కడ చూడు పాండ్యలో తమ్ముడు రామచేర మహారాజు అనలేక అడిగి పోతాడు. కట్టెలు కొట్టి కట్టాడు, తౌడు పని తీసి కట్టాడు. అవకు అయ్య కనుమ దారపోతాడు. అప్పటికిప్పటికంటారు నడుమాత్రాల చిర తాగదాట, నర మీద పుండు ఉడితే మానదాట. కడక మంచిగా ఆయన భవచంద్ర వారు సామర్థ్యం పువ్వు తింటాడు మంచిగా. చెప్పని కళ్ళ కావాల్సింది ఇప్పుడు మన ఊళ్ళో పేరు మోగుతానయా పొల బాగా వారా చూసినవా. అత్తమ్మ మా అంటే కింగ్ అంటే కింగ్ చూసిన మొదలుగా తోడు తెల్ల కలుసుకుంటాడు. మంచి కలుసుకుంటాడు. ఎక్కడ అంటే పుణ్యవంతుడు మంచోడు బుద్ధివంతుడు జ్ఞానవంతుడు అంటారయ్యా. అచ్చల పేరు మంచి పేరు రావాలంటే కొన్ని రోజులు గడవాలి, కొన్ని ఏళ్ళు గడవాలి. అచ్చిన పేరు అయితే పోదు, మంచి పేరు అయితే వచ్చింది. నీ పేరు పోవడం ఏం లాభం రా. అది ఏ మాత్రం మంచిగా అనిపిస్తుంది.
ఎందుకు మంచిగా అనిపిస్తలేదు? మరి ఏలుకునంత రాజ్యం ఉన్నది. లేదు అనే తినేస్తాను నీకు నేనేమన్నా రాజ్యం ఏలుకునంత రాజ్యం ఉన్నది. ఉన్నది. ఇక తినంత అన్న ఉన్నది. ఉన్నది. అది మరి నేను ఎట్లా అనాలి? రాజ్యం అనేది రాజ్యం ఏలుకునంత రాజ్యం ఉన్నది. ఉన్నది. తినంత తింటున్నది. అవునయ్యా. మందు దొరుకుతుంది, తాగుతాను విందు దొరుకుతుంది, పొందు లేకపోయే పదెల్ల పొలను పెళ్లి నా భార్య చిన్నపిల్ల చేతికి అందరి పండు చేతి కింద పచ్చి పిల్ల అంతేనే ఎందుకంటే నీకు ఎందుకు ఇప్పుడు ఎందుకంటే రెండు 4 ఏళ్ళ ఒక్కటి రాని ముళ్ళ వెళ్ళిపోతుందా ఇక అంతే ఏం చెప్తాం మరి. లేకపోతే దేవుని కోదే వాడితే అక్కడ రాదు. ఎందుకంటే తాగైతే ఎందుకు బాధపడుతున్నాయి? ఎన్ని రోజులకు ఉన్నా నీ భార్య నీ చెందగత్తది ఇలా ఇక 4 ఏళ్ళ ఒప్పుకోవడం రాని ముళ్ళ వెళ్ళిపోతుందా? ఇక సరే బిడ్డ అనుకున్నాడు కానీ భవనచంద్ర మహారాజు అయినా నాకు తినేంత అన్న ఉన్నది, మందు ఉన్నది, విందు ఉన్నది కానీ నాకు ఆడేదాని రోజు అదే రంజనావతిగా భవనచంద్ర మహారాజు వేరేరు చూస్తాడు ఏ చూస్తాడు లంజ కొడుకు నా పిల్లలు ఇట్లా అడుగుతాడు ఏంది లంజ కొడుకు లంజ కొడుకు చూస్తాడు నాకు చూస్తాడు అయ్యా ఏంటో మందు లేదా విందు లేదా? మందు ఉండే విందు ఉండే కానీ అనుకున్నారు అన్నంత పని అవుతాను మరి ఇంటికి వెళ్ళిపోయి అన్నది వస్తున్నాడు భగవచంద్ర మహారాజు భవనాల వేడికైనా ఎర్రబట్ట ఒకటి భగవచంద్ర మహారాజు తాడల్లో వస్తా భవనచంద్ర మహారాజు దబా దబా భవనాల వేడికెత్తంటే వాళ్ళ ఇంట్లో పని చేసి దాసి లత ఉన్నదమ్మా. ఆ దాసి లత చూసిన అప్పుడే ఇంట్లో పని చేసి ఇంటికి వెళ్ళిపోతారా ఇంటికెళ్ళి ఈ దాసి లత తప్పైన వెళ్ళారా కనిపించలేరా? ఏమని ఏంటానంట నువ్వు ఎట్లా అని ఆ దాచిరాత అది ఇంటికి వెళ్ళిపోయింది. ఈ భవనచంద్ర మహారాజు ఇంటికి వచ్చింది. ఈ భవనచంద్ర మహారాజుకి ఆలోచన పడ్డది. అదే చూసినా దాచిరాత మరి నాకు అది తలగన్నానికి కలిగిందా, మరి చూడకుండా కలిగిందా? తలగన్నానికి కలిగిందా, చూడకుండా కలిగిందా? పిచ్చోడు అవుతాడు భవనచంద్ర మహారాజు. నా భార్య దైవదేవి చిన్నపిల్ల మరి దాచిరాత చూచి తలిగిందా, చూడక తలిగిందా? తలగన్నా తలిగిందా, మరి ఎట్లా తలిగిందా? అది రేపు వచ్చినాక దాచిరాతను అడిగినోన్నే కావాలి. అనుకున్నాడు భవనచంద్ర మహారాజు. దాచిరాత రాగడ చూడమ్మా గీత బాగుంటా అలత కూడా గీత బాగుంటే దాచిరాత అడిగి కల్లా తిరుగుతున్నాడమ్మా. అయ్యో తానవద్ద ఉన్నది
చూడకుండా కలిగిందా అర్థం కాక పవన్ చంద్ర మహారాజు ఇక పిచ్చివాడు అవుతాడా పవన్ చంద్ర రాజులమ్మ అది కలగాలని తలిగిందా చూడకుండా తలిగిందా నాకు అర్థం అయితే లేదురా కొరకైనా పిచ్చోడు అవుతాడా పవన్ చంద్ర రాజులమ్మ అయ్యోనే దేవుడా అయ్యోనే దేవుడా ఇట్లా బాగానే ఉన్నట్టున్నాయి పనులు బట్టలు మీద రావాలి ఏంటి నువ్వు నన్ను నిలుస్తాను నేను రాదును అయితే ఎరా పని ఉన్నట్టున్నది ఇంట్లో అదే చెప్తాననిపించింది దగ్గర లత ఏంటి కనొక్క మాట ఏంటన్నా గోలు తీసుకుంటారు నాకు దోయక ఇప్పుడు నా దోయక నేను తీసుకుంటానని లత ఏంటి మరి నిన్న పగటిలి నిన్న పగటిలి ఇప్పుడు నిన్న పగటిలి అయితే నువ్వు నాకు తలగన్నా కలిగినవా లేకుంటే చూడకుండా నువ్వే వచ్చివి నాని సత్యము చూడనంత ఆగనంత నీకు ఎట్లా అవుతారా నేనంతా అది నోరు నేను తిరగెట్టుకుంటాను మరేమో నీ అవ్వకి ఇట్లా కాదు అట్లా మీ అల్లుకి ఇస్తాడని పుస్తకం మా ఆకే చెప్పింది అనుకో మామ నా పాడలు ఎక్కడ ఇస్తాడో నువ్వు అది అనుకున్నాడు లత ఏంటి కానీ నిన్న అసలు నువ్వు తలగన్నా తలిగినవా లేకుంటే ఏం చేస్తాను ఏం చేస్తాను ఇప్పుడు గట్ల కాదు నువ్వు ఏంటి? తలగన్నా తలిగినవా ఏంటి అయితే అది లంచ కొడుకు లంచ కొడుకు అంటేనేమో మీకు కొంచెం డౌట్ వచ్చు ఏంది అంత గిస్తాను అంటే కొంచెం చల్లబడతాను కోరి కొంచెం చల్లబడతాను పెరిగితేనేమో ఇంక కొంచెం డౌట్ కోరి పెరుగుతానే అంటే కొంచెం చల్లబడతాను కొంచెం దుంగలు ఉంటే కోరి మెత్త పడతాయి ఏంటి ఇగో ఇప్పుడు లత ఇప్పుడు నా భార్య అయితే 10 ఏళ్ళ పొల్లేనా పెరిగిన పిల్లగానేనా కాబట్టి ఇగో ఎందుకో లత నేను మన సంత నువ్వు ఆగరా ఇదివరకైనా చేస్తేనే పరిగె మోపైతుంది నీతో ఇట్లా నేను ఏడతానా నేను అంటున్నా అంతలా నీవంత నావంత ఏర్తేంది నువ్వు ఏరుకో ఊరుకు రాదు కట్టుకో ఏరుకో ఏమన్నా వేసుకో నేను ఇదివరకైనా బట్టలని ఆడ వారేస్తూ నీ భార్య మీ దైవవతి మీ దేవిక బట్టలు ఆడ విద్యార్థిని బట్టలు పెట్టుకోవాలి బోల రూపాయలు మళ్ళీ 4 ఇళ్ళల్లో పని చేసుకొని బతికేదాన్ని అయితే పని చేసే కారణం ఎక్కడ నేను ఊరికే రాదు మీకేం లేకుండా పని చెప్తాను రూపాయలు ఉంటే ఉన్న పని రూపాయలకు పని ఎందుకు మరి అయినా సంగీతానికి చింతగా రాజు అక్కడ పెరిగితాను ఎగిరేదాంతో నిద్రవచ్చు దునికేదాంతో లేదో పక్కన కూలబడ్డది అయ్యా అక్కడ కూలబడదంతో ఎవ్వరు నేర్పుతారు కోటలు కుట్రవా తోక వరకు
పుడితే మొగల గిట్టదు నాకు గిట్టదు ఇస్తాను వాడు ఆడలకి ఇట్టడే మొగల గిట్టడు అన్నమాట కట్టెకాడు పోతాను పోరాదు నేను పోతాను చేసి తప్పగానే అనిపోతాను లాత ఈల వచ్చి కనుకుంటా నాకు కనుకుంటా అద్దరు రేపడతాను కనుగొట్టగా ముందుగా మెక్కగా కొడతా అదిగో ఆర్టీసీ బస్సులో జెల్స్ అడగలందే కిస్ బస్సుని మించేక నేనెప్పుడు మించే కాంటాక్టర్ ఈ తెలివస్తాను కదా ఏ పిల్లగా పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నా నవ్వులో పుట్టుకొస్తాను ఐ లవ్ నేను అప్పదాన్ని మళ్ళా అంటున్నది అనుకున్నది ఎట్లా నా మీద మనసు పడతాను నేను ఎన్ని రోజులు కట్టం చేస్తే ఈ బంగుళాలు వస్తాయి రాజును కూడిందా అన్నైతే నేను చెప్పినట్టు చేస్తే నా ఓడు అన్నట్టు లేకపోతే నా ఓడు కాదనుకోని మరి ఇప్పుడు చెప్పపడి వస్తే శైలి ఎరుకోని ముఖం నేను ఊపుకుంటాను పక్కబడి నేను నీ ముఖాన్ని ఊపుతా నేను ఏరి నీ ముఖాన్ని ఊపుతా నీకు పేరు రాత్రి రాత్రి ఏమనుకున్నదమ్మా ఎట్లా రాదు నావు ఏమనుకున్నదమ్మా రాజు నా ఊరు కావాలి నేను రాజుదాన్ని కావాలని చెప్పి నేను ఊడేది ఉంటే నేను బంగారు టుగుటు ఎలా ఊగచ్చును అనుకున్న దాసిలతనమ్మా ఒక మాట ఏం మాట చెప్పినా నువ్వు చేస్తావు కదా కంపల్సరీ అంటే ఫుల్ ఇష్టం ఎంత అసలు అడుక్కున్నది మన ముందరికా వెనక ఎటెక్కున్నది ముందరికి ఆ గట్ట నేనంటే ఇగో ఇష్టం అంత గిట్టారా అంతలో ఏముంది ప్రేమ ఇంతలో ఉంది కానీ కంచెడు ఎందుకు అయింది ఆఖరిదాలు అన్నాడు నచ్చినోడు వచ్చి ఇచ్చిన దాలు కోరుకున్నవాడు వచ్చి కొంగు పట్టిన దాలు మనసు ఇచ్చినోడు మందిలు ఉన్న దాలు అన్నాడు నువ్వంటే నాకు ఇష్టమనే రారా కౌకిలి మన కోసమే తిరుగాలి వీసింది మన కోసమే ఈ చెలిసైగా చేసింది నీ కోసమే జగదీశ నీకింత దిగులేనా పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నాయి నా ఎద్దలో నా ఎల్లన్ని చుమ్మన్నాయి పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నాయి నా ఎద్దలో
దేవతనైనా నాడి కాపురాలే అయ్యో కాపురాలు లత ఈ కాడికెళ్ళి నువ్వే నా జత. ఓకేనయ్యా లత జత కరత మాట ఏంటి రోజా రోజు మనం బిడ్డలు. ఇంకే నేను అర్థం అన్న కానీ నేను చెప్పినట్టు చేసే కదా ఏ పుల్లు చెప్తా నేను. కానీ ఒక్క మాట 5,000 అనక్కర్లేదు. నాకు ఇప్పుడు పైసలు నా అక్కర ఉన్నప్పుడు నేను అడుగుతా ఎప్పుడంటే నాకు ఏనాడు అక్కర ఉన్నదో గానాడు ఎప్పుడు గిక్కోను కంటే డబ్బురా కానీ ఒక్క మాట పోయా మొన్న 13,000 గీపితేనే అల్లనే ఆగిపోయినాయి ఈ వారం రోజులు అది వచ్చింది లేదు పోయింది లేదు. అయ్యో అన్ని కట్టిన అనుకోనాడు పెట్టి కానీ ఒక మాట ఇగో నా అక్కర ఉన్న నాడు నిన్ను అడుగుతా నా అక్కర ఉన్న నాడు నాకు ఏది కావాలంటే అది తెచ్చి పెట్టాలి అంతే కదా అని ఆనాడు చూడ అమ్మది ఏమనుకున్నా రోజాన రోజు కడతాండే చూడు కట్టకొని రోజులమ్మా రోజు దాచిలస్తున్న పిల్లగాడు పవన్ చంద్రమారాజనమ్మ కూడినాది కాపురాలే అయ్యో కాపురాలు వందవచ్చిన రోజాన రోజు ప్రేమలు ఎందుతాను రోజాన రోజు కలుస్తుంటాను ఒకనాడు దాచిలత్తి ఏమన్నది అయ్యో నాగరాజు నాను ఏమాట ఇవో ఎందుకు అంటే రోజాన రోజు మనం కూడుంటారా పిల్లి ఎన్ని రోజులు దొంగతనంగా పాలు తాగుతుంది ఓనాడు తాగుతుంది 2 రోజులు తాగుతుంది 3 రోజులు తాగుతుంది పిల్లి ఎవరు రోజు అయిపోతుంది ఇది ఏ పిల్లి తాగిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది అని కావాలి కాచి దొరకబడుతుంది అవో గట్ట మన ఇద్దరి మధ్యలో అడ్డుగోడు ఉన్నది అడ్డుకోడా అయితే ఏంది అడ్డుగోడు అంటే నీకు అర్థమైతే అడ్డుగోడు అంటే ఎవరో కాదు మన ఇద్దరి మధ్యలో మనం పిల్లులం అన్నట్టయ్యా ఎన్ని రోజులు దొంగతనంగా గిట్లుండవే నాయ్యా బాగా నేను పిల్లిని అవును నచ్చితే అయిపోతాను అంతే అట్లా మనకు అడ్డుకోడు అంటే నీకు అర్థమైతే లేదా ఎవరో కాదు మన ఇద్దరు మధ్యలో అడ్డుకోడు అంటే మీ మామ అమరంగరాజే ఇవాళ మాత్రం ఈ ముచ్చడి ఈడ పోయి మీ మామకు తెలిసేది ఉంటే ముక్కే అంటాడు నాసికే అంటాడు నాయ్యా ఈ నోట్లో ఉంచుతారు కావచ్చు నాయ్యో నాయ్యా ఇల్లరికో ఉండవయ్యా ఉండి ఏరుకో రాజవాటికి పని చేసినావా ఎంత పని చేసినా 10 మందిలో పిలిపిస్తాడు 10 మందిలో నేను ముఖం మీద ఊసిపిస్తే నీ ముఖం మీద పడకుండా అవుతుంది నాయ్యా మీ మామ అమరంగరాజు ఎవరో కాదు మీ మామ ఇద్దరు మధ్యలో అడ్డుకోడనయ్యా మీ మామ ప్రాణమైన మామ ప్రాణం ఈసేది ఉంటే మనం ఆడింది ఆట పాడింది పాటనయ్యా అంటే ఎవరు లేవా ఇక మా మామ పాలన ఉంటే ఇంట్లో ఉన్నది ఇద్దరు ఆడవాళ్ళని ఏం చెప్తారు వాళ్ళతో ఏమైతే ఆడి వాళ్ళతోటి ఊరుగా తీరులేవది ఆడవాళ్ళతోటి ఊరు తీరులేవది ఆడవాళ్ళతో ఏమవుతుంది మా మామ తప్పినని కావాలనుకున్నాడు రాత్రి రండి పడకు ఇదే రాత్రి అద్దుమ రాత్రి మా మామ ప్రాణం తీస్తా రండి పడకని చెప్పినాడు ఆనాడు పవన్ చంద్ర మహారాజులు అత్తమ్మ ఇంటికి వచ్చిండు వచ్చి కదా దైవతి అన్నం పెట్టినది దైవవత్తును దేవికి ఒక రూములో వండుకున్నారు పవన్ చంద్ర మహారాజు ఒక రూములో వండుకున్నాడు మామ అమరంగరాజు ఒక రూములో వండుకున్నాడు ఆయన పొద్దున్న దాకా బడి చెప్పొచ్చిండా పొద్దున ఇంటికి వచ్చి అన్నయ్య ఒక రూములో వండుకున్నాడు ఇక ఎవరి రూముల వాళ్ళు వండుకొని ఉంటే అద్దుమ రాత్రి లేచిండు పిల్లగాడు పవన్ చంద్ర మహారాజు అద్దుమ రాత్రి లేచి చూడవమ్మా
మామూల గదినైనా గదిపెట్టి కట్టాడమ్మా మామూల గదినైనా మామూల గదిపెట్టి కట్టిన మామయ్య అయ్యయ్యో బాపు అల్లుడంతా మంచోడే మామయ్య అంటాడు ఒకసారి బాపంట పిలుస్తాడా అని అమరంగా రాదు అనుకున్నాడే అల్లుడంటే ఎంత మంచోడు అల్లుడంటే దేవుడు అసంటాడు కానీ మాకు మాత్రం చక్కని అల్లుడు దొరుకుడు నా అదృష్టం ఆ దేవుడే పంపిండు అనుకున్నాడు అయ్యో పిల్లగాడు పిలుస్తాడా అని అమరంగా రాదు లేచి రామ్ మరి ఏం పని పట్టదో అని ఎందుకు వచ్చిందని రామ ఓ రామ అయోధ్య మామా మామా ఏంది బిడ్డ ఎందుకు వచ్చినావు ఏమి లేదు మామ అని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇంతకు వచ్చి మామయ్య ఎందుకు రాలేదు మామ వాళ్ళు అవ్వలేదా కంకి ముక్కిన చెప్పడానికి కానీ మామయ్య కానీ ఒక్క మాట మామ అని మాట్లాడుకుంటా ఇంటికి వచ్చి మామ అంత మీద కూర్చున్నాడు ఏంది బిడ్డ ఏం పని పడాలి నువ్వు వచ్చిన పని ఏంది మామ ఎందుకు అంటే చూయ నా తండ్రికి వచ్చింది నా అమ్మాదికి వచ్చింది మామ నా తండ్రికి వస్తే నాకు పండుకుంటే నిద్ర పడతలేదు ఎందుకు అంటే మామ నేను ఇంటికి ఉన్నప్పుడు ఎప్పటికీ కొడుక భవనచంద్ర అంటే మా అయ్యకాళ్ళు వస్తుంది నేను మా అయ్యకాళ్ళు వస్తే మా అయ్య నిద్ర పోయేది ఆ తర్వాత ఒత్తుకుంటా అట్లా నేను నిద్ర పోయేది కానీ మామయ్య అలవాటు అయ్యో బిడ్డ ఇక అందుకే నా పండుకుంటే నిద్ర పడతలేదు ఇవో నా తండ్రి ఏమి ఎక్కువ రాలేదు నువ్వేం తక్కువ రాలేదు నీ కాళ్ళు వత్తుతానన్నాడు నువ్వు ఎంత మంచి నీరా నాయను దేవుడు అనుకోవాలి దేవుడు పాడవాడ ఏడునుడో కానీ ఇంత మంచి అల్లుడే అమ్మా నీ కాళ్ళు వత్తితే నా తండ్రి కాళ్ళు ఒత్తినట్టు నీ కాళ్ళు వత్తితే నా తండ్రి కాళ్ళు ఒత్తినట్టు ఏ ఒత్తుకుంటూ వస్తున్నా నువ్వు నిద్రపోతావు ఏ మా తండ్రి కాళ్ళే వస్తేనా అని నేను నిద్రపోతా గట్టది నా నిద్ర పడతాయి సరే పర్వాలేదు అయ్యోనే దేవుడా ఒత్తుతానే ఉన్నాడు మా కాళ్ళతో మంచిగా ఆయవారి మిత్తది మంచిగా కన్నట్టు కూడా ఇదేంటిదయ్యా బొండికాయ పడతాను వీడు చెప్తానని ఏం చెప్తాడు ఆయన వీడు ముసలోడు నాంత గెలుస్తాడా మామ చెప్తే ఏం చెప్తాడు మామ నువ్వు బట్టగా చాలా మామ నువ్వు ఎన్ని రోజులు బతుకుతావే ముసలోని నీ పిల్లలు చూపిస్తాను నువ్వు తావరా ఎందుకురా నువ్వు బతుకుడు నువ్వు భూమికి బరువు నా ఇద్దరు తీస్తావురా మరి అయ్యా ఇదివరకు దాకా నువ్వు ఎంతో మంచిగా అనుకున్నావు నువ్వు మాట్లాడే మాట నేను ఎందుకు రాలేదు నీ ప్రాణం తీసేదానికి వచ్చిన నేను నువ్వు నాకు ఇంటి లోపల ఉంటే నాకు తినబుద్ధి అయితే తాగబుద్ధి అయితే లేదు ఓటు రాదామనుకుంటే నీకు నైట్ తాగారా నువ్వు ఏడంటావా అని నాకు భయం అవుతాను అది నువ్వు దచ్చిన కోట కదా ఆపు తాగిన అనేటోడే కూడా నువ్వు నా ఇంట్లో ఉండదు నువ్వు నా ఇంటికే కీడు నువ్వెంత నీ లెక్కెంత నీ ప్రాణం తీసేదాను నీ ప్రాణం తీస్తానని నీ దగ్గరికి వచ్చినా ఎడతా ఉన్నాడమ్మా
ఇక విలవిల ప్రాణం విడిచినాడా పండు గుల్లగాడ విలవిల ప్రాణం విడిచిన మాయమ్మ. భవన చంద్ర మారదు అనుకున్నాడు. ముక్కుకాడ ఏది పెట్టిన ముసలని కూడా తచ్చిన బతికింది. ముక్కాడ ఏది పెడితే ఎవరి మంచం తింటారు? ఎవరు తింటారు మంచము? వారం కంట్రోల్ బియ్యం పని చేయబోతాడు. లాగని పడతా వచ్చింది మా మామ అని వాడు ఇంత గిత్తరగిత్తది అనుకుంటే చెద్దరం తీసేట అయింది పక్క అంతా. కానీ మా మామ అట్టేటాకి వచ్చి చచ్చినట్టు ఉండాలి అనుకున్నాడు భవన చంద్ర మహారాజు. మెల్లగా మామ కాళ్ళు వచ్చి పెద్ద మెల్లగా సాప్ అన్నాడు మంచిగా. పక్కడు పన్నట్టు వచ్చినట్టుండాలి అని అని ఇక మంచిగా కప్పుతా తీసేదాకా అందుకు నేను మంచిగా అంటికి గుడ్డీలు పెట్టు ఏం మామ ఏం పడుతుంది ఎవ్వరికి డౌట్ రాదు అనుకున్నాడు భవన చంద్ర మహారాజు. కలుపుల దగ్గర పెట్టి తనకది కచ్చి పండుకున్నాడు భవన చంద్ర మహారాజు. సంధి లత్తది నాది జత్త. ఇక మా ఇద్దరు కాడింది ఆట పాడింది మమ్మల్ని అడిగేటోడు ఎప్పుడు పిల్లగాడు వండుకున్నాడో తెల్లంగా వెళ్ళాతనే తెల్లగోలు ఎవరినమ్మా తెల్లంగా వెళ్ళారే తెల్లగోలు మన బాబు వెళ్ళారే రమణాథను బిడ్డలు లేచులు బొమ్మంత పొద్దెక్కుతుంది భోజన బాలైతే పెద్ద బిడ్డ దైవవాది చిన్న బిడ్డ దేవిగా ఇద్దరు బిడ్డలు లేచే వరకు నాయన అప్పటి వరకు లేవలే తెల్లలా ఏ నాయన మన నాయన తెల్లారంగా లేచి బిడ్డలారా తెల్లారిందని లేపేటోడు మన నాయన లేవలేదా చెల్లెల మన నాయన లేవలేదా చెల్లెలా గన్ని వండుకున్న గదినమ్మ గది వేటికి రానవచ్చిరా నాయన నాయన తెల్లారి లే బాబు అంటే ఎత్తలేడే అమ్మా నాయన చెత్తరి కప్పుకుంటే అవో చెత్తరి తీసే వరకు రెండు కళ్ళకి వెళ్ళి తండ్రి ప్రాణమా అయ్యో ఇద్దరుగా బిడ్డలుగా తండ్రి మీద ఒరిగినాడే అమ్మా మా కన్నలు లేరు బాబు మాకు తమ్ములు లేరు నాయన అమ్మలేని బిడ్డలా ఉన్నారా అయ్యలేని బిడ్డలా ఉన్నారా మమ్మల్ని ఎత్తినా ఉన్నాము నాయన నన్నెవరి చేతులు వేసి వేరవురా చెల్లెనెవరి చేతులు వేసి పోయినవే నాయన అన్నాలో లేని కుడుకనానా తమ్ముడు లేని కుడుకనానా బాబు బాబు మాకు బట్టలు కావాలి బాబు మాకు గాజులు కావాలన్నావు నాన్న రేపు బట్టలు కట్టే నాయన చెప్పుకున్నాము అంట వరుతుందమ్మా అంట వరుతుందమ్మా అరే మా మరదాన్ని ఎందుకో ఎడతాను మరిపోతుంది తప్ప నేను డౌట్ ఆయనకి రాదా నేను పోతే ఆయనకి డౌట్ వస్తాను ఇక దబ దబ ఊరికి వచ్చారా దైవవతి దేవిక ఎందుకు ఎడతారమ్మా ఎందుకు అయ్యో పండుకున్నట్టే ప్రాణం విడిచిండే నాలో నన్ను కొడుక అనిపించలే కాదు బాబా నేను అయ్యో చదువుతున్నా బాబా అయ్యో
ఉసుకపోతే రాలకుండా ఉసుకపోతే రాలకుండా ఓ రాజల్లా అయ్యో ఓ గౌరవ రాజా అయ్యా ఎందుకు అంటే తెలంగాణ దాచినంత దమ్మలమ్మ బంగుళాల వేటి కొరికేస్తాను దాచినంతనమ్మ అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు రాజా దీపాలు చేయించా నాయా నాయా నాకు పెళ్లి పేరంత అయ్యాక పట్టపోతే నాయా నాయా నేను ఏ లంచ కొడుకు చంపిండు నాయా మంది ఉన్నారు నాయా అడిగా కట్టింది మా మాకు వాడు పుల్లలు చచ్చిపోతాడు నాయా మా మాకు అడిగా కట్టింది మా మాకు అట్టడా కట్టింది అట్టడా కట్టి పుల్లలు ఎవరికి గడ్డదోడు భవన చంద్ర భారత నగర ఏడుపు ఎడతాడు ఏడుపు ఎడతాంటే ఒళ్ళో ఉన్న మంది ఉన్నారు అనుకో చూసిన అల్లుడు కొడుకన్న ఏడవడా అట్లా కొడుకన్న కడపలో వచ్చే కొడుకన్నా కొడుకాను 7 కాళ్ళ తలగా పెట్టుకొని కాళ్ళ కట్టుకొని తలపు కూతురు అటు పక్క కూకుంటాడు కానీ కొడుకు కూడా ఏడవాడు అట్లా అట్లా ఏడవాడు కానీ భవన చంద్ర భారత అట్లా ఏడ్చిందంటే మావంటే గంత ప్రేమైన ఎందుకు అంటే లేగడింటి కొడుకుని తీసుకొచ్చి రాజమప్ప చెప్పింది కాబట్టి కొడుకు నాకు ప్రేమను బొరలాడి ఓ అని ఏడతాను ఆయన ఒక్కడేడితేనే ఊళ్ళో మొత్తం ఎడతారు పాప కొడుకు చూడు ఎట్లా ఎడతాడు అయితే పవన్ చంద్ర మహారాజు ఏడితే మీ మామలేసి రాడు కానీ కానీ దానం వేయాలన్నారు అయ్యా బిడ్డ మా మామ నన్ను కొడుకుతే చూస్తున్నాడు కాబట్టి మా మామ జీవితాలు పుల్లా నేనే పడతానన్నాడు సరేనయ్యా నువ్వైతే నువ్వే పట్టు ఎందుకంటే నువ్వు కొడుకు లెక్క చూసుకున్నాడు కాబట్టి నువ్వు ఇద్దరికి వచ్చాడు నువ్వు పట్టవయ్యా అన్నారు అరే పర్లేదు పవన్ చంద్ర మహారాజు జీవితాలు పుల్ల ఎప్పుడు ఇచ్చిందో జీవితాలు పుల్ల వరకు వరకు అయ్యా మీ మామకు పేడ కట్టి ఏంది కాడతారు మీరు మా మామకు పేడ కట్టుడు బంధు ఏం చెప్తావా బంద్ అంటే బందే ఎట్లా ఏం చెప్తావు నేను మా మామ కొడుకులు ఉంటే ఈపు గట్టకపోయి ధర్మంగా దానం చేసే మా మామ మా మామకు పేడ కట్టండ్రా నా ప్రేమ తీరాల మా మానేదంటే నా భ్రమ తీరాలంటే మా మామను సొంతంగా నేను ఎత్తుకపోతా సొంతంగా ఎత్తుకపోయి మా మామ దానం చేస్తా నేను అట్లయితే నాకు మా పుణ్యలోకం నీకు పుణ్యలోకమే మాకు ఆత్మశాంతి ఆత్మశాంతి లేకపోతే మా మామకి సరిగ్గా అందది అందది అందుకే మా మామను మాత్రమే ఎత్తుకోలేకపోతే నేను ఒక్కడిని కానీ బిడ్డ నువ్వు కొద్దిగా ఆసరా పట్టాలి ఆసరా అనుకున్నాడు మా మామ తక్కువ నాకు లేస్తాడా లేవు కానీ కాళ్ళ మొక్క నేను పడతా అటు బరువు ఉన్న మొక్క అలా చెప్పుల పట్టమంట బిడ్డలారా మా మామ కాలు పోతే నాకు దొరుకుతాయా కాళ్ళు దొరకాయి మా మామ కాళ్ళు నాకు దొరికాయి కాబట్టి మా మామని ఎత్తుకొని పోదాం అయితే మా మామ కాళ్ళు నాకు వస్తే దొరికాయి మా మామని కొడుకొస్తే నేనే దానం చేస్తా మా మామ దానం ఇరువురి అంటే అంగి ఇరువురి నువ్వు తీరుడు సుమారు మొక్క నువ్వు తీరుడు అంతే ఎవరో తీరి అది ఏమో దాన్ని నవ్వుతారేమో మా మామను దానం వారి పట్టుని అన్నాడు అమ్మా మనలే వరిస్తున్నారు తండ్రిరా నాకు పూల తండ్రి అంత కొడతారు ఎక్కడ నేర్చుకున్నారు అయ్యా నాకు తండ్రిరా నాకు తండ్రి ఎందుకంటే ముంగ నడిచినట్టు కాళ్ళ ముఖాన్ని చేయటోనే ఎందుకంటే పరులు అర్థం ఉంటాయి బిడ్డ మా
గోవిందానమ్మా ఎత్తుకోని పోతారేమో కిల్లో కట్టకైనా బిడ్డ చిన్న బిడ్డ దేవి కవ్వనాయన అవో పేడకు మాత్రం అనగా కాటనానికి కాళ్ళ రేవుల్లో నిలబడి ఇద్దరు బిడ్డలు అబ్బా ఓ దేవుడు ఇద్దరు బిడ్డలు అంటే ఓ దేవుడా అంటే ఎవరాలు ఏడు బిడ్డలు అను చేసినా ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ దైవతి చిన్న బిడ్డ దేవి పుల్లలు వేసి ఇద్దరు బిడ్డలు మాత్రం చేయడం చేత అట్టంలో పుల్లలు వేసి ఒక ఆనందుడు ఓట ఓడుతాడు భవనచంద్ర రాదన్నాడు ఓ చెల్లె దేవి కవ్వ ఓ బామ దైవతి మీరు ఏం చేసి వచ్చిన మీ తండ్రి వేసేస్తాడా ఏడవకుంటే బామలాలంటే లేనాలు చూసినామా నా భర్త ఎంత మంచోడు అనుకుంటుంది దైవతి